ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు పెండింగ్ బకాయిల చెల్లింపులపై ఒక ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. పీఆర్సీ బకాయిలు 7,384 కోట్లు కాగా, డీఏ బకాయిలు 9,654 కోట్లు ఉన్నాయి. మధ్యంతర రివిజన్ 23% అమలు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. 12వ పీఆర్సీ కమిటీ వెంటనే నియమించాలని యూటీఎఫ్ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ డిమాండ్ చేస్తుంది. ఇక యూటీఎఫ్ ప్రకాశం జిల్లా నాయకులు కలెక్టర్ ఏ. తమీం అన్సరియకు మెమోరాండం సమర్పించి 12వ పీఆర్సీ కమిటీని వెంటనే నియమించాల్సిందిగా కోరారు. 2023 జూలై 1 నుంచి అమలు కావాల్సిన పీఆర్సీ ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. దీని కారణంగా ఉద్యోగులు 18 నెలల కాలాన్ని కోల్పోవలసి వచ్చింది. అలాగే 11వ పీఆర్సీకి సంబంధించిన బకాయిలు 7,384 కోట్లు, డిఏ బకాయిలు 2018-24కి 9,650 కోట్లు, అలాగే ఎంప్లాయీస్ సరెండర్ లీవ్స్ 2,250 కోట్లు, సిపిఎస్ ఉద్యోగుల బకాయిలు 2,500 కోట్లు. ఇక ఏపీ జిఎల్ఐ కింద పెండింగ్ లో ఉన్న బకాయిలు మొత్తం 950 కోట్లండి. ఇక ఉద్యోగుల ముఖ్య డిమాండ్లు కనుక చూస్తున్నట్లయితే పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరుతున్నారు. అలాగే 12వ పీఆర్సీ కమిటీ నియామకం వెంటనే చేపట్టాలని, 29% మధ్యంతర భృతి ఐఆర్ అమలు చేసి ఉద్యోగులకు చెల్లింపులు చేయాలని కోరుతున్నారు. అన్ని పెండింగ్ బకాయిలను చెల్లించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అలాగే ప్రభుత్వం ఈ అంశంపై ఇప్పటి వరకు సరైన స్పష్టత ఇవ్వలేదు. జూలై 2023 నుంచి అమలుకు కావాల్సిన పీఆర్సీ ఆమోదం లేకపోవడంతో ఉద్యోగులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. యూటీఎఫ్ ఫెడరేషన్ ఆందోళన వ్యక్తం చేస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అలాగే ఉద్యోగులు మరియు ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతూ తమకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 12వ పీఆర్సీని అమలు చేయడంతో పాటు ఉద్యోగుల పెండింగ్ అంశాలను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగులు తమ హక్కులకు సంబంధించి చేస్తున్న ఆందోళనను ప్రభుత్వం గౌరవించి పెండింగ్ బకాయిల చెల్లింపులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నారు. 12వ పీఆర్సీ అమలు చేయడంలో ఆలస్యం లేకుండా నష్టపోయిన కాలానికి న్యాయం చేయాలని ప్రతి ఉద్యోగి కోరుతున్నారు.